ములుగులో రోజు రోజుకి చాలా వరకు చీకటి కోణాల్లో దాగిపోతున్న అన్యాయాలు చాలా ఉన్నాయి. ఎట్లాంటి అన్యాయాలంటే మంత్రి సీతక్క గారి యొక్క అండాదండలు చూసుకొని చాలా వరకు పేద ప్రజలపైన రెచ్చిపోయే కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా వరకు బయటికి రాణిస్తలేరు. ఎవరైనా ఇది బయటికి తీస్తే వాళ్ళను బెదిరింపు చేసే కార్యక్రమాలు ఇవి చాలా జరుగుతూ ఉన్నాయి ములుగు నియోజకవర్గంలో. అయితే కంప్లీట్గా మేనేజ్మెంట్ అనేది బరాబర్గా చేస్తూ ఉన్నారు. అందులో డిసిసి చైర్మన్ అయిన పైడాకుల అశోక్ గారు, ఆయన బెల్లంకొండ వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి ఇక ఇసుక కాంట్రాక్ట్ మీకు ఇప్పిస్తా అని చెప్పేసి అతని దగ్గర నుంచి 38 లక్షలు, అక్షరాల 38 లక్షల రూపాయలు తీసుకున్నాడట. తీసుకున్న తర్వాత ఆ టెండర్ వచ్చిందంటే టెండర్ రాలని పరిస్థితి. మరి టెండర్ రానప్పుడు మన డబ్బులైనా తిరిగి ఇచ్చేయాలి కదా, ఆ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితి. నీకు డబ్బులు ఇచ్చేది ఎక్కడిది అని చెప్పేసి వేరే వేరే కాల్స్ తోటి బెదిరింపు కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఓ బాధితుడు కూడా విలపించుకున్న విషయాలు కూడా మనం చూస్తాం. ఈ మధ్యలోనే చాలా వరకు పేపర్లలో కూడా వచ్చిన సంఘటన, చాలా వరకు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడతా ఉంది. అయినా కూడా దీన్ని బయట పెట్టే కార్యక్రమాలు చేస్తలేరు, బయటికి రానియడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే 38 లక్షలు టెండర్ ఇప్పిస్తా అని చెప్పేసి ఇప్పటిదాకా అసలు డబ్బులు ఇచ్చులేదు, ఏది కూడా చేసుడు లేదు. అతని ఆరోగ్యం బాగలేక, ఆ యొక్క బెల్లంకొండ వెంకటేశ్వరరావు గారి యొక్క ఆరోగ్యం బాగలేక ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే అతన్ని బెదిరింపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక ఆయన డైరెక్ట్గా సిఐ గారిని కన్సల్ట్ అయ్యి నన్ను నా ప్రాణానికి హాని ఉందని చెప్పేసి డైరెక్ట్ కలిశాడన్నమాట. అయితే జరిగిన ముచ్చట ఏదో మీరే చూడండి మిత్రులారా. క్వారీ ఇస్తానని చీట్ చేశారు, 38 లక్షల వసూలు చేసి పోలీసులతో బెదిరింపులు, నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా మానవత్వం చూపడం లేదు, సాక్ష్యాలు ఉన్న ఫిర్యాదును అధికారులు పట్టించుకోవడం లేదు, ఇసుక సబ్ కాంట్రాక్ట్ భాస్కర్ రావు సంచలన ఆరోపణలు, పైడాకుల అశోక్ ములుగు ఎస్సీలపై హెచ్ఆర్సీలో ఐజీకి ఫిర్యాదు ఇచ్చిన భాస్కర్ రావు గారు. అయితే ఈయన కథ ఏంది అంటే, ఈయన యొక్క వ్యవహారం అంటే ఏంది, అసలు ఏం చేశాడు అనే దాని గురించి మన వెనకాల ఆయన కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ మన దగ్గర ఉంది, ఆ మనిషి ఫోటో కూడా ఇక్కడైతే ఉంది. అయితే మీరు చూసుకోవచ్చు మిత్రులారా, ఈ క్వారీ ఇప్పిస్తారని 38 లక్షలు వసూలు చేసి పోలీసులతో వేధింపులు చేస్తూ ఉన్నాడట. నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా మానవత్వం చూపడం లేదు, సాక్ష్యాలు ఉన్న ఫిర్యాదును అధికారులు పట్టించుకోవడం లేదు, ఇసుక సబ్ కాంట్రాక్ట్ భాస్కర్ రావు సంచలన ఆరోపణలు, పైడాకుల అశోక్ ములుగు ఇక ఎస్సీలపై హెచ్ఆర్సీలో ఐజీకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే నా ప్రాణాలు పోయే అవకాశం ఉందని చెప్పేసి ఆయన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇది చాలా వరకు జరుగుతూ ఉంది, బ్యాక్ ఎండ్లో తెలియకుండా జరుగుతూ ఉంది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా మంత్రి సీతక్క గారు ఇక్కడ అధికారం పొందినా కూడా పేద ప్రజలకు ఇక్కడ న్యాయం జరగట్లేదు, వాళ్ళ బ్రతుకుల్లో మార్పులు రావట్లేదు అని చెప్పేసి ఇదే ఆర్జీటీవీ టీం అక్కడికి వెళ్ళి పనిచేసి వీడియో రిలీజ్ చేస్తే బెదిరింపు కాల్స్, మిమ్మల్ని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చుడు, మంత్రి సీతక్క గారి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఆర్జీటీవీ ఛానల్కి సంబంధించిన అని చెప్పేసి చాలా బూతులతో రెచ్చిపోయారు చాలామంది. సంబంధించిన వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి ఇదేనా అభివృద్ధి, 38 లక్షలు తీసుకొని కాంట్రాక్టులు ఇవ్వకుండా చేసుడు ఇదేనా అభివృద్ధి? నేను మొన్ననే చెప్పాను, నేను గనక మీ చిట్టాలు మొదలు పెడితే సీటీ సిరిగేదాకా వదిలిపెట్టానని మొన్ననే చెప్పాను, నన్ను అనవసరంగా గెలుకొద్దని కూడా చెప్పాను. అయితే ఒకడు రెచ్చిపోయిండు, అమ్మ నా బూతులు తిట్టిండు. సరే, నాకంటూ కొంత సంస్కారం ఉంది, మరి వాడు అట్లా ఏందో మనకు సంబంధం లేదు. కానీ ఈరోజు వీళ్ళు చేస్తున్న వ్యవహారాలు అన్ని గుట్టు చప్పుడు కాకుండా ములుగు సంపదను లూటి చేస్తూ ఉన్నారు. నేను అది కూడా కొన్ని రోజుల్లో బ్లాస్ట్ చేయబోతున్నా, నేను చెప్పి మరి కొట్టే అలవాటు నాకు. నేను మరి కొన్ని రోజుల్లో అది బ్లాస్ట్ చేయబోతున్నా. ములుగు నియోజకవర్గంలో కొండల్ని మింగుతున్నది ఎవరు? ములుగు నియోజకవర్గంలో ఆ ఇసుక దందాల్లో చాలా వరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి, అవి కూడా బయట పెట్టబోతున్నాం. అదే వరకు చాలా వరకు టూరిజం వ్యవస్థల మీద వచ్చిన కొన్ని వేల కోట్ల రూపాయలు ఎటు దండుకున్నారు. తర్వాత అడవుల్లో ఉన్న ఎర్రమట్టిని తవ్వుకెళ్ళి ఎటు తీసుకెళ్తా ఉన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు రెస్పాండ్ కావడం లేదు? ఇవన్నిటి మీద మనం గట్టిగా ఫోకస్ చేయబోతున్నాం. ఎట్లా ఫోకస్ చేయబోతున్నామంటే, మంత్రి సీతక్క గారు 3 సార్లు గెలిచి 15 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారు అనే దానిపైన ఓ హిస్టరీ తీసి క్రియేట్ చేయబోతున్నాం. సో ఈ పైడాకుల అశోక్ గురించి ఒక్కసారి ఆ బాధితులని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మనం ప్రజెంట్ లైవ్లో ఉన్నాం. చెప్పండి. అసలు మీకు జరిగింది ఏంటిది? 38 లక్షల మీ దగ్గర నుంచి అక్షరాలు 38 లక్షలు తీసుకున్నారు. తర్వాత మిమ్మల్ని పోలీసు అధికారులు బెదిరిస్తున్నారని కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా మీరు ఇవ్వడం కూడా జరిగింది. అసలు ఏంది కథ ఏంది?
2023-24లో ఆ, నేను డయాలసిస్ పేషెంట్ అయి ఇన్ని రోజులు సిక్ అయినా 6 ఇయర్స్ నుంచి ఓకే. 6 సంవత్సరాలు అయితే అంటే పైడాకుల అశోక్ అనే వ్యక్తి డిసిసి చైర్మనా? డిసిసి చైర్మన్. ఆ, అన్నాక ఆయనకు రైట్ హ్యాండ్ ఈ బాలకృష్ణ. ఓకే. ఈ 8-9 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఉమ్, ఈ 2 కోరీలు పోయినాక ఇంకా 7-9 ఉన్నది, ఆ, అవి మీకే ఇస్తాము. ఆ, కానీ నేను అశోక్ అన్నతో నేను మాట్లాడొస్తా, ఉమ్, నేను వస్తా అంటే నన్ను వద్దు అన్నాడు. ఉమ్, నేను పోయి మాట్లాడొస్తాను అన్నాడు. పోయిండు, మాట్లాడండి. ఉమ్, అశోక్ అన్నకు పైసలు కావాలంటే ఉమ్, ఎంత అన్నే అడిగితే ఇట్లా ఇప్పుడైతే ఒక 40 లక్షలు ఇవ్వమని చెప్పాను. ఆ, 40 పడకపోయినా కానీ అంటే అందులో 2 లక్షలు ఆపుకొని 38 ఇచ్చిన. ఉమ్, కలెక్టర్ ఆఫీస్ ముందే ములుగు కాడ ఉమ్, ఉమ్, ఏడి గారిని కలుతామని పోయినాము. అట్లనే వీళ్ళకి పైసలు ఇచ్చినాం. ఉమ్, ఆ నుంచి వరంగల్ తీసుకుపోయారు. ఉమ్, వీళ్ళు పోయి లోపలికి పోయి మాట్లాడొచ్చారు, నన్ను తీసుకుపోలే. అక్కడ ఉమ్. వెళ్ళి వచ్చినాక తెల్లారి నుంచి ఫోన్ బంద్. ఇప్పుడు బాలకృష్ణ 38 లక్షలు తీసుకున్న తర్వాత ఫోన్ బందీగా. ఇక ఫోన్ బంద్ బాలకృష్ణ. ఆ, నేను చుంచుపల్లికి పోతే అధ్యక్షుడిని అడిగితే ఆ, రోడ్డు వాళ్ళ వర్క్ మీద తిరుగుతాండు, బిజీ ఉన్నాడే, ఆ, ఏడికి పోతాండు, మీకు పని అయిపోతుంది, ఆ 7-9 మీకే ఇస్తాను, ఉమ్. నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్గా మిమ్మల్ని ఎవరు బెదిరిస్తా ఉన్నారు? ఎవరు బెదిరించమని చెప్తా ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు బసరా సిఐ దగ్గర అశోక్ అన్న కేసు పెట్టిందని తెలిసింది. ఆయనే మీ మీద CI పెట్టిండనా? సిఐ గారు నాకు ఫోన్ చేశారు. ఓకే. ఫోన్ చేస్తే నేను అన్నా కదా అంటే, సార్ మరి నేను 2 నెలల కిందటనే కంప్లైంట్ చేసిన ఏఎస్పీ గారికి, ఏఎస్పీకి మంగపేట పోలీస్ స్టేషన్. ఉమ్, దానిలో కూడా అది అన్ని ప్రస్తావన వచ్చినాయి. ఉమ్, కంప్లైంట్ చదివి చూడండి. ఓకే. ఇవాళ నా మీద కేసు పెట్టుడేం సార్, ఏదో వాయిస్ రికార్డ్ దొరికిందని. ఉమ్, సరే మాటలలో ఏదో మాట్లాడతాం కావచ్చు. ఉమ్, ఆ చిన్న సందర్భాన్ని పెద్దదాన్ని ఆడబెట్టి ఉమ్, చిన్న సందర్భాన్ని తీసుకొని ఉమ్, నన్ను అరెస్ట్ చేస్తానంటే అదేమన్నట్టు అని చెప్పి నేను ఆ, అడిగి నేనైతే డయాలసిస్ పేషెంట్ సార్, హాస్పిటల్ పోతున్నా ఉమ్, హైదరాబాద్ లో. ఉమ్, నేను డాక్టర్ చూపించినాక కొద్దిగా క్యూర్ అయినాక ఉమ్, నేను మీకు వచ్చి కలుస్తా ఉమ్, అని చెప్పి నేను డయాలసిస్ లో ఉన్నాక ఫోటో తీసి ఉమ్, ఆ సార్ ఫోటో పెట్టి ఉమ్, మెసేజ్ పెట్టిన. ఉమ్, ఇక ఆయన పిలుచుడు బంద్ చేసిండు అప్పటి నుంచి. ఆ, ఇక అంతకుముందు మంగపేటలో కూడా అశోక్ అన్న బాలకృష్ణ తోటి కేసు పెట్టించి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఏమంటున్నారు? మీకు క్వారీ ఇచ్చే ఛాన్స్ ఉందా, లేకుంటే ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా, లేకుంటే కంప్లీట్గా అది క్లోజ్ చేద్దామని చూస్తున్నారా? నేనైతే ఇప్పుడు మానవ హక్కుల కోర్టుకు చేరుకున్నాను. ఓకే. అక్కడ మొత్తం ఎవిడెన్స్ తోటి సహా మొత్తం పెట్టిన, ఉమ్, ఐజీ గారికి పెట్టిన. ఉమ్, వాళ్ళు ఏం న్యాయం చేస్తారు అనే దాని మీద నేను చూస్తున్నా. ఓకే. చూశారు కదా. అయితే జరిగిన విషయం ఇది. పైడాకుల అశోక్ గారి యొక్క వ్యవహారం అయితే ఇప్పుడు బయటపడిపోయింది. ఏమంటుర్రు? ఆయన దగ్గర నుంచి 38 లక్షల రూపాయలు ఆ నగదు తీసుకున్నారట. తీసుకున్న తర్వాత మరుసటి రోజు నుంచి ఇక ఈ వ్యక్తి యొక్క ఫోన్ ఎత్తకపోకుండా ఉండడము. ఈయన డయాలసిస్ పేషెంట్, ఎకనామికల్లీ ఆయన ఫిజికల్లీ చాలా వరకు దీనస్థితిలో ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని చూసుకొని ఈరోజు అతని మీద అగెనిస్ట్గా పైడాకుల అశోక్ గారు సిఐతో కలిసి అతని పైన అగెనిస్ట్గా కేసులు బనాయించే కార్యక్రమాలు చేసి ఆ సిఐ పోలీస్ స్టేషన్కి పిలిపించే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఆధారాలు ఇన్ని ఉన్నాయని చెప్పేసి ఈయన డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. మరి 38 లక్షల రూపాయలని ఇక్కడ మింగింది ఎవరు అనేది మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. సో ములుగు నియోజకవర్గంలో ఈ లెక్కను చూసుకుంటే ఎన్నో జరుగుతూ ఉన్నాయి, చాలా వరకు చాలా జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఎవరు కూడా ఫోకస్ చేయడం లేదు. పోలీస్ శాఖ కూడా ఈరోజు నిజాలు పక్కన పెట్టేసి చిన్న ఇష్యూ పైన వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో ఎవరికి కూడా పదవులు శాశ్వతం కాదు, ఎవరికి కూడా ఈ యొక్క జీవితం కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు కర్మ అనేది తప్పనిసరిగా ఎవరినైనా వెంటాడాల్సిందే. ఇందులో ఏది ఏమైనా కూడా పైడాకుల అశోక్ గారు ఈ ఇన్ఫర్మేషన్ పరంగా చూసుకుంటే ఆ 38 లక్షలు తీసుకునేదే కాకుండా ఇక అతన్ని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ యొక్క ఏవైతే 7, 8 ఏవైతే దానికి సంబంధించిన టెండర్ బాపత్తు ఉన్నాయో ఆ టెండర్లు కూడా ఇప్పటిదాకా ఇవ్వకుండా కలెక్టర్ గారి యొక్క ఆధీనంలో ఇప్పటిదాకా అదే ఉందట. మరి ఈయన డబ్బులు ఈయనకైనా ఇచ్చేయాలి కదా. ఆయన నమ్ముకొని పెట్టుబడులు పెట్టుకున్నారు.
మంచిర్యాల డిస్టిక్ ఆ వ్యక్తిని కూడా ఈ విధంగా చేశారంటే ఇక చూడండి ఈ వార్త బయటికి రాకుండా దీన్ని ఏ విధంగా కప్పిపుచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఇక మీరే చూస్తూ ఉన్నారు. సో ములుగు నియోజకవర్గంలో ఉన్న పైడాకుల అశోక్ గారి యొక్క కథ ఇది. ఇక ఇదే ఇంతుంటే ఇక కంప్లీట్గా బ్యాక్ ఎండ్లో ఉండి పైడాకుల అశోక్ గారి గురించి తెలుసుకుంటే కథ ఎట్లుంటుంది మీరు చూడండి. ఇక వాళ్ళు చేసిన వ్యవహారాలు ఇంకెన్ని ఉంటాయి. ఇట్లాంటి ఒక మనిషిని అన్యాయం చేసినప్పుడు వేరే మనిషిని అన్యాయం చేయకుండా ఉండలేరు కదా. విత్ ఆధారాలతోటి ఇంకా ఈ మనిషిని మన ఆడియో కాల్లో తీసుకున్నాం. ఇంకొన్ని రోజుల్లో ఆయన డైరెక్ట్ వీడియో కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అతను నిజంగా ₹1 కాదు ₹2 కాదు ప్రజల దగ్గర నుంచి దండుకుంటున్నారు. 38 లక్షల టెండర్లు ఇప్పిస్తా అని చెప్పేసి అతను ఇప్పటిదాకా డయాలసిస్ పేషెంట్ 6 years నుంచి అతను ఇదే విధంగా తిరుగుతూ ఉన్నాడట, ఇదే విధంగా ఇబ్బంది పడతా ఉన్నాడట. కానీ ఇప్పటిదాకా 2023 నుంచి 2024లో ఇచ్చిన ఈ యొక్క పైసలు ఇప్పటిదాకా తిరిగి రాలని పరిస్థితి, ఆ టెండర్లు కూడా ఆయనకు దక్కలేని పరిస్థితి. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ రోజు ఆ బాధితుడిని బెదిరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనం తప్పకుండా దీని మీద ఫోకస్ చేద్దాం. ఈ మిస్టరీని హిస్టరీగా తిలకచ్చు చేసే కార్యక్రమం అయితే చేద్దాం. ఈ ప్రతిదీ బ్యాక్ ఎండ్లో పనిచేసి ములుగులో జరుగుతున్న ఆ యొక్క చీకటి ముసుగులో ఆ దండకారుణ్యంలో ఉన్న వ్యవహారాలన్నీ కూడా బయట పెట్టే కార్యక్రమం బ్రహ్మాండంగా ఆర్జీటీవీ పనిచేసే కార్యక్రమం చేసేది. పని కార్యక్రమంలో చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, పార్టీతోటి అంటగట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే ములుగు నియోజక ప్రజల గురించి కొట్లాడింది మనమే. కేసీఆర్ గారు కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని చెప్పేసి కొట్లాడింది కూడా మనమే. మంత్రి సీతక్క గారికి బడ్జెట్ ఇవ్వట్లేదని చెప్పేసి కొట్లాడింది కూడా మనమే. ఇదన్నీ ఈ మధ్య కాలంలో ఆర్జీటీవీ మీద స్పందించిన సో కాల్డ్ గాళ్ళకి ఇదన్నీ తెలియదు. కానీ ఈ మధ్యలో ఏదో కొన్ని వీడియోలు చూసుకొని చెలరేగిపోయి మా మంత్రి సీతక్క గారి యొక్క అభివృద్ధి కార్యక్రమం మోకాలు అడ్డు పెడితే ఎవరు మోకాలు పెట్టే కార్యక్రమం ఉండదు. ప్రజలతోటే గొంతులు వినిపించే కార్యక్రమం చేస్తాం. ఆర్జీటీవీ సపరేట్గా చేసే కార్యక్రమం ఏమి ఉండదు. విత్ డీప్ ఇంట్రాగేషన్ చేద్దాం, కంప్లీట్గా నిజాలు బయటికి తెద్దాం. ములుగులో అసలు ఏం జరుగుతుందో బయట పెట్టే కార్యక్రమం ఆర్జీటీవీ తెలుగు బాజప్తగా బయట టెలికాస్ట్ చేసే కార్యక్రమం ఉంటుంది.